హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఆర్ఆర్బీలోని ల్యాబ్ సూపరింటెండెంట్ అయిన ప్రీవియస్ పేపర్ 20 జూలై 2019 పేపర్ని డిస్కస్ చేద్దాము. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? డయాపీటర్. డయాపీటర్ అంటే దృష్టి సామర్థ్యాన్ని కొలిచే యూనిట్. హెడ్స్ ఫ్రీక్వెన్సీని కొలిచే యూనిట్. డెసిబెల్ శబ్దం స్థాయిని కొలిచే యూనిట్. యాంపర్ కరెంట్ని కొలిచే యూనిట్. సో కరెక్ట్ ఆన్సర్ అనేది హెడ్స్ ఫ్రీక్వెన్సీని కొలిచే యూనిట్. ఏ స్పెరికల్ మిర్రర్ whose reflecting surface is curved inwards and faces towards the center of the sphere is called dash mirror. ప్లేన్ సమతల అద్దం. స్పెరికల్ రెండు రకాలుగా ఉంటుంది కానీ వివరించబడలేదు. కాన్వెక్స్ బాహ్యంగా వంగి ఉంటుంది. కాన్కేవ్ లోపలికి వంగి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ అనేది కాన్కేవ్ లోపలికి వంగి ఉంటుంది. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్? భూమి యొక్క వ్యాసార్థం ఎంత? ఆప్షన్ 1 6.37 ఇంటూ 106 మీటర్స్. ఆప్షన్ 2 6.37 ఇంటూ 109 మీటర్స్. ఆప్షన్ 3 6.37 ఇంటూ 102 మీటర్స్. ఆప్షన్ 4 6.37 ఇంటూ 104 మీటర్స్. కరెక్ట్ ఆన్సర్ అనేది 1 6.37 ఇంటూ 106 మీటర్స్. క్వశ్చన్ నెంబర్ 4. The sound which is produced due to mixture of several frequencies is called a. ఆప్షన్ 1 pitch శబ్దం ఎత్తు కొల్చే గుణం. ఆప్షన్ 2 నోట్ ఫ్రీక్వెన్సీల మిశ్రమం. ఆప్షన్ 3 టోన్ ఒకే ఫ్రీక్వెన్సీ. ఆప్షన్ 4 పీరియడ్ శబ్దం కాల వ్యవధి. కరెక్ట్ ఆన్సర్ అనేది 2 నోట్ ఫ్రీక్వెన్సీల మిశ్రమం. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ది ఎలిమెంట్ అల్యూమినియం? అల్యూమినియం రసాయన గుర్తు ఏమిటి? ఆప్షన్ 1 ఏఎం. ఆప్షన్ 2 ఏ. ఆప్షన్ 3 ఏఐ. ఆప్షన్ 4 ఏయు. కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 3 ఏఐ. రియాక్షన్ ఇన్ విచ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ టు ద సరౌండింగ్స్ ఆర్ నోన్ యాజ్ డాష్ రియాక్షన్. ఆప్షన్ 1 ఎక్సోథెర్మిక్. ఎక్సోథెర్మిక్ అంటే శక్తి విడుదల చేసే చర్యలు. ఆప్షన్ 2 ఎండోథెర్మిక్ శక్తిని గ్రహించే చర్యలు. ఆప్షన్ 3 కప్లింగ్ సంయుక్తంగా చర్య. ఆప్షన్ 4 రొడాక్స్ ఆక్సిడేషన్ రిడక్షన్ చర్య కలిగి ఉండటం. కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 1 ఎక్సోథెర్మిక్ శక్తిని విడుదల చేసే చర్య. క్వశ్చన్ నెంబర్ 7. ద ఫినామినన్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎ లిక్విడ్ ఇంటూ వేపర్స్ ఎట్ ఎనీ టెంపరేచర్ బిలో ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్. ద్రవ ఆవిర్భావనం అంటే ఏమిటి? ఆప్షన్ 1 ప్రెసిపిటేషన్ ద్రవ రూపంలో పదార్థం వర్ణించడం. ఆప్షన్ 2 కండెన్సేషన్ ఆవిరి ద్రవంగా మారడం. ఆప్షన్ 3 ఎవాపరేషన్ ఉడకపోతతో కలిగి ఉన్న తాపంతో కూడిన ఆవిరి. ఆప్షన్ 4 సబ్లిమేషన్ ఘన పదార్థం నేరుగా ఆవిరి అవ్వడం. కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 3 ఎవాపరేషన్ ఉడకపోతతో కలిగి ఉన్న తాపంతో కూడిన ఆవిరి. క్వశ్చన్ నెంబర్ 8. ద ఎనిమల్స్ విచ్ లే ఎగ్స్ ఆర్ కాల్డ్ డాష్ ఎనిమల్స్. గుడ్లు పెట్టే జంతువులని ఏమంటారు? ఆప్షన్ 1 ఓవిపారస్ గుడ్లు పెట్టే జంతువులు. ఆప్షన్ 2 వివిపారస్ సజీవంగా పిల్లలు పుట్టించేవి. ఆప్షన్ 3 యాంబిపారస్ ఓవిపారస్ మరియు వివిపారస్ కలిసిన దాన్ని యాంబిపారస్ అంటాము. ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్ని. కరెక్ట్ ఆన్సర్ అనేది 1 ఓవిపారస్ గుడ్లు పెట్టే జంతువులు. క్వశ్చన్ నెంబర్ 9. సమ్ డిసీజెస్ లాస్ట్ ఫర్ ఓన్లీ వెరీ షార్ట్ పీరియడ్ ఆర్ కాల్డ్ డాష్ డిసీజ్. కొద్ది కాలంలో ఉండే వ్యాధులను ఏమంటారు? ఆప్షన్ 1 క్రానిక్ దీర్ఘకాలిక రోగాలు. ఆప్షన్ 2 అక్యూట్ తాత్కాలికంగా ఉండే వ్యాధులు. ఆప్షన్ 3 ఎండమిక్ ప్రత్యేక ప్రాంతానికి చెందినవి. ఆప్షన్ 4 ఎపిడమిక్ పెద్ద స్థాయిలో వ్యాపించే రోగాలు. కరెక్ట్ ఆన్సర్ అనేది 2 అక్యూట్ తాత్కాలిక రోగాలు. నెక్స్ట్ 10th క్వశ్చన్. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్? మెడిసిన్ యొక్క పితామహుడు ఎవరు? ఆప్షన్ 1 స్టెఫెన్ హేల్స్. ఆప్షన్ 2 రాబర్ట్ కోచ్. ఆప్షన్ 3 రాబర్ట్ హూక్. ఆప్షన్ 4 హిప్పోక్రేట్స్. కరెక్ట్ ఆన్సర్ అనేది 4 హిప్పోక్రేట్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.